నమస్కారం. ఏపీకేజీవీబీల్లో అంటే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో టీచింగ్ జాబ్స్ కోసం ఎదురుచూసేవారికి ఒక అదిరిపోయే అప్డేట్ వచ్చేసింది. బోధనా రంగంలో అడుగుపెట్టి పిల్లల భవిష్యత్తును తీర్చిదిద్దాలని ఉత్సాహంగా ఉన్నవారికి ఇది నిజంగా ఒక సువర్ణ అవకాశమని చెప్పొచ్చు. ఈరోజు మన ఈ విశ్లేషణలో ఆ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ పూర్తి వివరాలు ఏమాత్రం ఆలస్యం చేయకుండా టకటక చూసేద్దాం. ముందుగా ఈ నంబర్ను గమనిద్దాం. 299. అవునండి, అక్షరాల 299 బోధనా సిబ్బంది పోస్టుల కోసం ఈ తాజా నోటిఫికేషన్ విడుదలైంది. ఒకేసారి ఇన్ని పోస్టులు పాటడం అనేది విద్యారంగంలో సేవ చేయాలనుకునే అర్హులైన అభ్యర్థులకు ఒక పెద్ద బూస్ట్ అని చెప్పాలి. ఈ 299 అనేది కేవలం ఒక అంకె మాత్రమే కాదు, ఎంతోమంది విద్యార్థుల జీవితాల్లో వెలుగులు నింపే ఒక అద్భుతమైన అవకాశం. మరి ఈ ప్రకటన అసలు ఎక్కడ్నుండొచ్చిందో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ కనిపిస్తున్న ఈ అఫీషియల్ నోటిఫికేషన్ స్నిప్పెట్ గమనించండి. ఇది ఏదో వాట్సాప్ ఫార్వర్డ్ కాదండి, పక్కా అధికారిక సమాచారం. ఏపీ సమగ్ర శిక్ష వారు ఈ 299 పోస్టుల భర్తీ కోసం ఆన్లైన్ దరఖాస్తులను అధికారికంగా ఆహ్వానిస్తున్నట్లు ఇందులో స్పష్టంగా ఉంది. బాలికల విద్యను ప్రోత్సహించే కేజీబీవీల్లో ఎడ్యుకేషన్ క్వాలిటీ పెంచడానికి తీసుకుంటున్న ఒక ఫాస్ట్ అండ్ పవర్ఫుల్ స్టెప్ ఇది. సరే, అసలు ఈ పోస్టులకు కండిషన్స్ ఏంటి, ఎవరు అప్లై చేసుకోవచ్చు, ఆ వివరాలు తెలుసుకుందాం. ఇక్కడే కొంచెం జాగ్రత్తగా గమనించాల్సిన విషయం ఒకటుంది. ఈ రిక్రూట్మెంట్కి సంబంధించి కొన్ని స్ట్రిక్ట్ కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్, ఈ పోస్టులకు కేవలం మహిళా అభ్యర్థులు మాత్రమే అప్లై చేసుకోవడానికి అర్హులు. కేజీబీవీలు ప్రత్యేకంగా బాలికల కోసం ఏర్పాటు చేసినవి కాబట్టి ఫీమేల్ టీచర్లకే ఇక్కడ ప్రయారిటీ ఉంటుంది. ఇక రెండో పాయింట్, ఈ జాబ్స్ పర్మనెంట్ కాదండి. సమగ్ర శిక్ష వారి ఆధ్వర్యంలో కేవలం కాంట్రాక్ట్ బేసిస్ మీద మాత్రమే తీసుకుంటున్నారు. అది కూడా ఈ ఒక్క విద్యా సంవత్సరానికి. పూర్తిగా టెంపరరీ బేసిస్ అని నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేశారు. కాబట్టి అప్లై చేసే ముందు ఈ విషయాలను తప్పకుండా మైండ్లో పెట్టుకోవాలి. రూల్స్ తెలుసుకున్నాం కదా, ఇప్పుడు అసలైన టైం లైన్ గురించి మాట్లాడుకుందాం. ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఈ నెల 27వ తేదీ నుంచే స్టార్ట్ అవుతోంది. అయితే ఇక్కడే ఒక చిన్న ట్విస్ట్. దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ జూన్ 5 మాత్రమే. అంటే అప్లై చేయడానికున్న టైం చాలా చాలా తక్కువ. ఆల్మోస్ట్ కళ్ళు మూసి తెరిచేలోపు ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిపోతోంది. కాబట్టి ఈ అవకాశాన్ని వదులుకోకూడదు అనుకునే అభ్యర్థులు ఏమాత్రం లేట్ చేయకుండా వెంటనే ప్రాసెస్ స్టార్ట్ చేయడం ఎంతో ఉత్తమం. ఇక ఫైనల్గా అసలు ఎక్కడ అప్లై చేయాలి? ఇక్కడ స్క్రీన్ మీద హైలైట్ చేసి కనిపిస్తున్న అఫీషియల్ వెబ్సైట్ లింక్ kgbvrecruitment.apcss.in ని సందర్శించాల్సిందే. ఆన్లైన్లో అప్లికేషన్ సబ్మిట్ చేయడానికి ఇది ఒకటే అఫీషియల్ రూట్. నోటిఫికేషన్ వివరాలు, పోస్టుల సంఖ్య, కండిషన్స్, డెడ్లైన్ ఇలా అన్నీ క్లియర్గా చూసేశాం కదా. మరి ఇంతటి అద్భుతమైన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని గడువు ముగిసేలోపే కాదు ఈ రోజే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుందా? ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఒక మంచి మార్పు తీసుకురావాలని ఆరాటపడే ప్రతి మహిళా అభ్యర్థికి ఇది ఖచ్చితంగా ఒక బెస్ట్ స్టార్టింగ్ పాయింట్ అవుతుంది. ఆల్ ది బెస్ట్.